కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై భేటీ చర్చిస్తోంది. 650 పేజీలతో కూడిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని అధికారులు 60 పేజీలతో సంక్షిప్త నివేదిక రూపొందించారు. ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే భేటీ చర్చిస్తోంది. 650 పేజీలతో కూడిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని అధికారులు 60 పేజీలతో సంక్షిప్త నివేదిక రూపొందించారు. ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రైట్, ఇక తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కూడా ఈ భేటీ చర్చిస్తుంది. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. కాళేశ్వరం ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనే ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు. ఏకైక ఎజెండాతో ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. సో సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేబినెట్ కి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్పించారు. సో 650 పేజీల పైచిలకు ఉన్నటువంటి ఈ నివేదికలోని సారాంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఇటు ప్రాజెక్టు నిర్మాణం నుంచి పరిమార్పుల అనుమతుల నుంచి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వరకు అందులో జరిగినటువంటి అవకతవకలు ఆర్థిక అపరమైనటువంటి అంశాలపైన ఏం తేల్చి చెప్పింది, ఏ విషయాల్ని ప్రస్తావించింది, ఎక్కడ తప్పులు జరిగినట్టు నిర్ధారించింది, ఎవరిని దోషులుగా తేల్చింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత ఫర్దర్ గా దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ 650 పేజీల పైచీలకు ఇందులో దాదాపుగా కేసీఆర్ పేరును 32 సార్లు కమిషన్ ప్రస్తావించినట్లుగా కేబినెట్ కు తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా 16 సార్లు ఇటు హరీష్ రావు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు పేరుని, అదేవిధంగా ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ పేరుని 5 సార్లు ప్రస్తావించినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. సో ఈటల రాజేందర్ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన విచారణకు హాజరైనప్పుడు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా వారు లేవనెత్తారు. అంతేకాకుండా చాలా విషయాల్లో కూడా విచారణకు వచ్చినటువంటి సమయంలో కొంతమంది అధికారులు కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. సో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ సిఫార్సులు చేసినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. సో మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగిసింది. ఇక ఇప్పుడు ఫర్దర్ గా దీనిపైన ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన చర్చిస్తా ఉన్నారు. ఫైనల్ గా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఇప్పుడు కమిషన్ నివేదికలో ఏముంది అనేటువంటి విషయాలతో పాటుగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, కేబినెట్ లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే 5:30కే, వాస్తవానికి 6కి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడతారు అని భావించారు. కానీ 5:30కే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలన్నింటినీ కూడా వెల్లడించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కొద్దిసేపట్లోనే ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ నరసింహరావు.